ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఉన్న పాలధార పంచదార చూసి వచ్చామండి. వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. అందరూ తప్పకుండా పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం అన్న? ఇప్పుడు వచ్చేసి పాలధార పంచదార అంటే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్ అన్నది. 5 దారులుగా భూమి నుంచి వస్తుంది. దాని పాలధార పంచ అంటే 5 దారులు. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఛానల్లో పడితే ఎప్పుడన్నా వచ్చినట్టు ఫోన్ చేస్తారుగా? చెప్తాను. నా పేరు శ్రీనివాసులు. నా నెంబర్ వచ్చేసి 9491118327. మామూలుగా మీరు ఎప్పుడైనా చూసారండి ఇక్కడ? నేను చిరుతపులి చూసా, పెద్ద పులి చూసా. ఒక నెలన్నర క్రితం ఇక్కడ చిరుతపులి చంపే బండి వెహికల్ తగిలి చనిపోయింది. ఇక్కడే బైక్ తగిలి చనిపోయింది. వెహికల్ తగిలి చనిపోయింది చిరుతపులి. దాని వయసు వచ్చేసి ఎంత ఒక 6 సంవత్సరాలు ఉంటాయి అంతే. దానికి ఎన్ని? 6 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామన్నా? పాలధార పంచదార అండి. ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్ ఇది. ఓకే వెళ్ళినప్పుడు అదిగోండి, టిఫిన్ చేయాలంటే అక్కడికి వెళ్ళండి. మీరు టిఫిన్ చేయాలనుకుంటే అక్కడ చెప్పుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ కనిపించే హోటల్ దగ్గరే మేమందరం అయితే టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా నిదానంగా కిందకి వెళ్తుంటే రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి. అక్కడ తైలాలు, అడవులో దొరికే కొన్ని వస్తువులు, అవి కూడా చూద్దాం రండి. ఇదిగోండి చూసారా? ఇదే ఇప్పు పువ్వా? పాలధార పంచదారకి అయితే ఇలా దిగాలండి. స్టెప్స్ ఉంటాయంట. ఇక మాతో పాటు జీబులో వచ్చిన వాటర్ బాటిల్ ఒకటి అంట తీసుకోండి. యూట్యూబ్కి హాయ్ చెప్పాలి. మంచి చదువుతా అన్నప్పుడు ధనపచ్చ పుట్టున్నదండి తమరికి. ఏంటిది? ధనపచ్చ ఉంది కానీ నిలకడ ఉండదు. నాది అనుకున్న నమ్మిన వాళ్ళని ఎత్తి చేతులు పెడతారు. అమ్మా ఆ మాట అనేసరిగా, ఆ మాట నిజమే. ధనబొచ్చు అంటే ఇదంతా ఇడ్లీ దోశలు ఉంటే. ఇదిగోండి పాలధార పంచదారకి వెళ్ళేటప్పుడు కూడా మనకి గాజులు, వివిధ రకాల వస్తువులు అన్నీ ఉన్నాయండి. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ కుంకుడుకాయలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కుంకుడుకాయలకి ఆర్డర్లు ఇచ్చుకోండి. భలే భలే వస్తువులు ఉన్నాయి. ఇవైతే మన సైడ్ అయితే దొరకవు. ఏంటి? కరక్కాయ. ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారండి? ఇక్కడ కొండలో దొరుకుతాయి. ఇవన్నీ కొండల్లో తీసుకొస్తారు. ఇదేం దుంప అండి? నల్ల పసుపు బాగుంటుందా ఇది? ఏ విధంగా మెట్లయితే దిగాలండి. కాళ్ళు నొప్పులు వచ్చినా కానీ దిగాలి. ఇదిగో వెళ్ళే దారిలో నుంచి ఇలా చూసి ఇదిగో కిందకి వెళ్ళాలండి మనము. అది కిందకి వెళ్ళేది వాటి నుంచి అటు తిరిగి వెళ్ళాలి. ఇదిగో మన దారి అయితే ఇది. అడవిలో దొరికే వెలక్కాయలండి ఇవి. కేశవ తైలం ఇది. కేసు తైలం. కేసు తైలం. ఇవన్నీ అడవిలో దొరికే ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు, తైలాలు అన్ని ఇక్కడ తయారు చేస్తారు. ఏమండి ఇవేం తైలాలు? అవునా? ఇవైతే
100. ఇవేంటి అమ్మ తెల్లయ్యి? ఇవి అడవి చింతగింజల పేస్ట్. దేనికి ఉపయోగిస్తారా? ఈ మోకాళ్ళ నొప్పులకేనా? అవునా? కానీ బిల్ల పెట్టారా? బాగుంది. కుంకుడుకాయలు చూసి ఎన్ని రోజులు అవుతుందా? చిన్నప్పుడు చూసే చూసారా బుజ్జి వినాయకుడి కలర్తో ఎంత బాగున్నాయి. దారి పొడవునా భలే పెట్టారు. గవ్వలు బుజ్జి వినాయకుడు గవ్వలు. ఏంటి గోళీలు ఇలా ఉన్నాయి? ఇదేంటో ఏంటది? కస్తూరికాయ భలే ఉన్నాయండి. ఇది దేనికి? అది బీరులో పెట్టుకుంటే దాని ముందు అక్కడ పెట్టుకుంటాం. అవునా? ఇవి ఏకాక్షి నారికెలు. నక్క కొమ్మ అంటండి ఇది. చూసారా పైనుంచి చూస్తే ఎలా ఉందా వ్యూ? వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి. పైకి కిందకి దిగేటప్పటికి ఆయాసం వచ్చింది. ఎంత బాగుందో చూడండి వ్యూ. పచ్చగా పైన చెట్లు. దేనికి ఇది ఏం చేస్తారు వీటితో? దిష్టికి పెట్టుకుంటారా? తెలియదు మాకు. ఇవేంటి అవి? ఇవి స్కిన్ ఎలర్జీకి ఇవి పొడి చేసేసుకొని వాడుకుంటారు. వేడి నీళ్ళు వేసేసి ఎంతది? అది మొక్క వచ్చేసి 10 రూపాయలు. 10 రూపాయలు అంటే వేడి నీళ్ళు వేసారా? చూపిస్తున్నా. అవన్నీ దగ్గర చూపించాలి కదా, చూడండి. అదే అన్న ఇన్ని మందులు వాడని తగ్గలేదు. ఎలాగో వచ్చారు కాబట్టి ఒకసారి మందులు వాడాను. ఇంచుమించు 15,000 ఖర్చు పెట్టాను. ఏమో లేదు, చూద్దాం. మళ్ళీ రెండోసారి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పాలి మీ దగ్గర తీసుకెళ్ళాను అని. దురదలో మొత్తం తగ్గుతాయంట. ఎలర్జీ మొత్తం తగ్గిద్ది అంటండి దీంతో. ఇక్కడేమో పిల్లల వస్తువులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఉన్నాయండి. స్టెప్స్ బారుకున్నాయి. ఇంతకు ముందు వచ్చినప్పుడు లేవు. వాటిలో ఏముంటాయి స్వామి? ఆ తైలంలో మన కొబ్బరి నూనె మత పోసేది. కొబ్బరి నూనె అది ఏమేమి ఉంటాయి? కిందకు వచ్చేసామండి స్టెప్స్ కిందకి. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నారండి. 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడే ఫోటో దిచ్చేస్తారండి. ఒక్కొక్క ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సెట్టింగ్ మొత్తం ఇక్కడే పెట్టుకున్నారు. ఇక్కడైతే వ్యూ ఎలా ఉందండి కిందకు వచ్చిన తర్వాత. ఆ పైనుంచి దిగి వచ్చామండి ఇప్పుడే. మన పాలధార పంచదార ఇదేనండి. ఇదో చూసారా? ఇదేమో పాలధార అంటారండి. అది సైడ్ పంచదార అంటారు. అప్పుడు రుణులు 5 దారాల కింద వస్తుంది అంటండి. ఇది పైనుంచి కొండల పైనుంచి గురించి పంచదార అని పెట్టారు.
ఇదే రెండింటిలో అనుకోవాలి కాశీ పాలధార పంచదార చూడండి మీరు కూడా ఇదిగో చూసారా దారం ఎలా వస్తుందో పైనుంచి పైనుంచి అయితే వ్యూ ఎలా ఉందండి. మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. అక్కడికి ఎక్కాలి. మరంట ఒంటికి దొరకకి వాటికి చెక్క ఉందంట. వెళ్ళిపోతే తగ్గిద్దని తీసుకుందాం 10 రూపాయలు. ఏదా పిల్ల తగ్గిద్దంట చెప్తున్నా. నడవలేక 50 యూట్యూబ్ ఛానల్ అమ్ములు అజయ్ అని వస్తుంది చూడండి. ఎలక్కాయలు ఎలక్కాయలు వస్తాయి. చెప్పలేమ్మా పోయింది కళ్ళు తిరిగి. అలసట అయితే వచ్చేసింది. పైకి వచ్చామండి మొత్తానికి. ఇగో దగ్గరకు వచ్చేసాము. ఇందాక కూడా చెప్పాను తమ్ముడికి ఒక్క మాట వినుకోదురండి. మొహం చూసి కళ్యాణం సంతానాలు అదృష్టమైన పడుతుంది. ఒక్క మాట వినండి, నేను చెప్పేది కాదు. ఎంత మొత్తానికి పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. బాయ్.